హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో, ఈరోజైతే గనక మా ఊర్లోనే పప్పుకొత్త పండుగ చేస్తారనమాట. సో, మీకు ఆల్మోస్ట్ కనిపించేస్తుంది. ఫ్రంట్ సైడ్ అయితే వారధి కోసం వాటర్‌ని అయితే పెట్టారండి. సో, మా పల్లెటూరులో ఏంటంటే ఈత కొమ్మలతో ఈ విధంగా పందిరనేది ఏర్పాటు చేసి కొవ్వెల పువ్వులనమాట రెడ్ కలర్‌లో ఉన్నాయి కదండీ! వాటిని కొవ్వెల పువ్వులంటారు. సో, ఆ పువ్వులతో అలంకరించి అమ్మవారికి అంటే గ్రామ దేవతకి మేకని ఒక కోడిని అయితే బలిస్తారనమాట. సో, అది మాకు ప్రతి సంవత్సరం వచ్చే ఆనవాయితీ అండి. సో, ఉగాదికి ముందు ఈ పప్పు కొత్త అనే పండగనైతే చేస్తామండి. సో, అమ్మవారి దగ్గర ఇది కుంకుమ, పసుపు అనేది ప్రతి ఒక్క ముత్తైదులకైనా చిన్నపిల్లలకైనా బొట్టు పెడతారనమాట. సో, ఇప్పుడు అదే చేస్తున్నారండి. కొంతమంది అయితే వారధి కోసం నీళ్ళైతే తీసుకొస్తున్నారండి. సో, చాలా అంటే చాలా ఎంజాయ్‌ఫుల్‌గా ఉంటదనమాట. సో, అందులోను పసుపు కొంతమంది ముత్తైదులు కాళ్ళకి రాసుకోమనేసి ఇచ్చారండి. సో, నేను రాసుకుంటున్నాను. ఈ పప్పు కొత్త పండగ అవ్వకుండా ఎవరి చేలోన ఏ పప్పులు పండినా గానీ, కాయలు పండినా గానీ ఎవరు తినరనమాట. ఫస్ట్ గ్రామ దేవతకి సమర్పించుకున్న తర్వాతే తింటామండి. సో, దానికోసం ఇటు సైడ్ అయితే పలహారం పంచిపెడుతున్నారు. సో, మీ ఊర్లో కూడా ఈ విధంగానే పప్పు కొత్త పండుగ చేస్తే గనక కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.